Great job, everyone. I know we've been working around the clock, but the launch is ready. హాయ్ అండి అందరికీ ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్కి స్వాగతం. ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ మాట గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఒక పనుంది, అది అస్సలాగదు, 24 గంటలు జరుగుతూనే ఉంటుంది అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? దాని గురించే ఈరోజు మన పాఠం. కరెక్ట్. విరామం లేకుండా నాన్ స్టాప్గా జరిగే పనుల గురించి చెప్పడానికే ఇంగ్లీష్లో ఒక పర్ఫెక్ట్ ఇడియం ఉందన్నమాట. ఆ ఇడియం మరేంటో కాదు, అదే అరౌండ్ ద క్లాక్. విన్నరా ఎప్పుడైనా? దీన్నే కొంతమంది రౌండ్ ద క్లాక్ అని కూడా అంటూ ఉంటారు. రెండిటికీ పెద్ద తేడా లేదు. సో మీరు ఏది వాడినా కరెక్టే, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలేదు. సో అరౌండ్ ద క్లాక్ అంటే ఏంటి? చాలా చాలా సింపుల్. 24 అవర్స్ అంటే ఆగకుండా కంటిన్యూస్గా అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ వచ్చి ఏయ్ ఆ షాప్ తెరిచే ఉంటుందా అని అడిగాడనుకోండి. అప్పుడు మీరు సింపుల్గా ఎస్ దే వర్క్ అరౌండ్ ద క్లాక్ అని చెప్పేయచ్చు. అంటే ఏంటి? ఆ షాప్ ఎప్పుడు రాత్రి పగలు తెరిచే ఉంటుంది అని. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అరౌండ్ ద క్లాక్ అంటే నిజంగా గడియారం చుట్టూ తిరగడం కాదు సుమా. అది జస్ట్ లిటరల్ మీనింగ్, అంటే అక్షరార్థం. మనం దాని వెనుకున్న భావాన్ని పట్టుకోవాలి. దాని అసలు అర్థం ఏంటంటే రాత్రింబవళ్ళు 24 గంటలు నాన్ స్టాప్గా అని. సరే, బాగుంది. కానీ అసలీ మాట ఎలా వచ్చింది? గడియారానికి 24 గంటల పనికి సంబంధమేంటి? దీని వెనక ఉన్న లాజిక్ ఎంత సింపుల్గా ఉంటుందో అంతే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇది తెలిసాక మీరు ఈ ఇడియంను అస్సలు మర్చిపోలేరు, గ్యారంటీ. ఒక్కసారి మన గోడ గడియారాన్ని మనసులో ఊహించుకోండి. దాని ముల్లులు టిక్టిక్మంటూ ఆగకుండా తిరుగుతూనే ఉంటాయి కదా. ఆ పెద్ద ముల్లు ఒక పూర్తి రౌండ్ తిరిగితే 12 గంటలు. అదే 2 పూర్తి రౌండ్లు తిరిగితే కరెక్ట్ 24 గంటలు. అంటే ఒక రోజంతా అన్నమాట. సో ఆ గడియారం ఎలాగైతే ఆగకుండా తిరుగుతుందో అలాగే ఒక పని కూడా ఆగకుండా జరిగితే దాన్ని అరౌండ్ ద క్లాక్ అంటారు. ఎంత సింపుల్ లాజిక్ కదండి. ఓకే, థియరీ లాజిక్ అంతా బావుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. దీన్ని మనం రోజూ మాట్లాడే మాటల్లో ఎలా ఉపయోగించవచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పదండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. డాక్టర్స్ ఆర్ వర్కింగ్ అరౌండ్ ద క్లాక్ అంటే వైద్యులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ఇది మనం ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయాల్లో చూస్తుంటాం కదా. హాస్పిటల్స్లో ప్రాణాలు కాపాడటానికి డాక్టర్లు, నర్సులు, వాళ్ళకి రాత్రి లేదు పగలు లేదు. అలాంటప్పుడు ఈ వాక్యం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇక రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. అనుకోండి, ఒక ఫ్యాక్టరీ ఉంది. దానికి సడన్గా చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. మరి టైంకి డెలివరీ చేయాలి కదా. అప్పుడు వాళ్ళేం చేస్తారు? షిఫ్ట్ల మీద షిఫ్ట్లు వేసి పనిచేస్తారు. సరిగ్గా అప్పుడే మనం ఇలా అంటాం, ద ఫ్యాక్టరీ ఆపరేట్స్ అరౌండ్ ద క్లాక్ టు మీట్ ద డిమాండ్. అంటే ఆ డిమాండ్ని అందుకోవడం కోసం ఫ్యాక్టరీ 24 గంటలు పనిచేస్తూనే ఉంది అని. ఇక మూడోది, ఇది మనందరికీ తెలిసిన విషయమే. పెద్ద పెద్ద బిల్డింగ్స్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా. వాళ్ళెలా డ్యూటీ చేస్తారు? వాళ్ల పని ఎప్పుడూ ఆగదు. అందుకే ఇలా అంటాం, సెక్యూరిటీ గార్డ్స్ వాచ్ ద బిల్డింగ్ అరౌండ్ ద క్లాక్. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల డ్యూటీనే 24/7 కాపలా కాయడం. సో వాళ్ల పని ఎప్పుడూ అరౌండ్ ద క్లాక్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా నేను చెప్పాను, మీరు విన్నారు, అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీ వంతు. దీన్ని మనం ధైర్యంగా, కాన్ఫిడెంట్గా ఎలా పలకాలో ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? రెడీనా? నాతో పాటు చెప్పండి. ఫస్ట్ నెమ్మదిగా అరౌండ్ ద క్లాక్. వెరీ గుడ్. ఇప్పుడు అన్నీ కలిపి కొంచెం ఫాస్ట్గా చెప్పండి. అరౌండ్ ద క్లాక్. అంతే, పర్ఫెక్ట్. చూసారా ఎంత ఈజీనో? చూశారు కదా. జస్ట్ ఇలా కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇలాంటి మంచి మంచి మాటల్ని మనం ఎంత ఎక్కువగా వాడుతూ ఉంటే అంత సహజంగా మన మాటల్లో కలిసిపోతాయి. అదే కదా మనకు కావాల్సింది. సరే, ఇప్పుడు ఈ ఇడియం మీ మైండ్లో పర్మనెంట్గా ఫిక్స్ అయిపోవడానికి మీకోసం ఒక చిన్న ఫన్ ఛాలెంజ్. రెడీగా ఉన్నారా? ఓకే, ఛాలెంజ్ ఏంటంటే మనకి అరౌండ్ ద క్లాక్ అంటే 24 అవర్స్ అందుబాటులో ఉండే సర్వీసులు ఏమున్నాయి ఆలోచించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏటీఎం సెంటర్లు ఎప్పుడూ పనిచేస్తాయి, ఇంటర్నెట్ ఎప్పుడూ ఉంటుంది. ఇవి కాకుండా మీకింకేం గుర్తొస్తున్నాయి? వెంటనే కింద కామెంట్స్లో రాసేయండి. చూద్దాం ఎవరికి ఎన్ని తెలుసో. మర్చిపోయాను, మీకు అరౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉండే వాటి లిస్టులో మా ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్ కూడా ఉన్నాయి కదా. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. సరే, ఈరోజు పాఠం మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి లెసన్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ లెసన్లో కలుద్దాం. బై బాయ్.